ప్రజలకి ప్రభుత్వం చేస్తున్న యొక్క మంచిని తెలియజేస్తూ ఒక పౌరుడిగా మన బాధ్యతల్ని ఒక తెలుగుదేశం పార్టీ సుశిక్షితులైన సైనికులుగా మన ఫలితం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా రోజు మనం కష్టకాలంలో పార్టీ నిలబెట్టిన కార్యకర్తలు బ్రాండ్ అంబాసిడర్ గా ఈ రోజు ప్రభుత్వ కార్యక్రమాన్ని మన నాయకుడు పడుతున్న కష్టాన్ని ఆయన చేస్తున్న పనులకు వచ్చిన ప్రతిఫలాన్ని ప్రజలకి చేరవేయాలి. మనమందరం ఈ మహానాడు నాయకులు లోకేష్ బాబు గారు మొట్టమొదటిసారిగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టాలని నిర్వహిస్తున్న మహానాడు కలిసిన నాయకుడు యువత భాషను అర్థం చేసుకున్న సేవలు శ్రమిస్తూ సవాళ్లు వచ్చినా ఆగలేదు, ప్రజల్లోకి వెళ్ళడం ఆపలేదు. యువగలం పాదయాత్ర ద్వారా రాష్ట్రం నలుమూలల పార్టీకి కృతజ్ఞత నింపి కేవలం పాదయాత్ర అంటే ఒక నడక యాత్ర కాదని రాజేశ్వర్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం. ప్రతి శుక్రవారం మాత్రమే వాళ్ళ కొత్త వాహనాలు కొనుగోలు ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత ఇస్తాం. కార్యాలయాలకు వీలైనంత వరకు సైకిల్పై వెళ్ళాం. ఇంధన పొదుపు కోసం మరిన్ని వినూత్న కార్యక్రమాలు ఉంటే వాటిని అనుసరిస్తూ రాష్ట్ర ప్రజల రకంగా ఒక బ్రహ్మాండమైనటువంటి కూటమి సర్కార్ చూసాం మనందరం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి ఏ రకంగా పరుగులు పెడుతోంది అనేటువంటి దాన్ని ఒక్కసారి దానికి సంబంధించినటువంటి తీర్మానం ప్రవేశపెట్టడానికి కూడా కేంద్ర మంత్రివర్యులు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ గారు ఇక్కడ ఉన్నారు. వారు ఆ తీర్మానాత్మక విజయాన్ని నమోదు చేసి ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మునిపెన్నడూ లేని విధంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలు బలపడ్డాయి. ఇద్దరు లక్ష్యాలు ఒకటే ఇలాంటి సంవత్సర బంధమే వికసిత్ భారత్ 2047 కోసం అందులో భాగమవుతూనే స్వర్ణాంధ్ర 2047 కోసం చంద్రబాబు గారు కలిసి అడుగులేస్తున్నారు. కాబట్టి పరస్పర సహకారం సమృద్ధిభావ వాతావరణం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం రివైవల్ ప్యాకేజ్ కింద ఇచ్చిన 11,400 గత ప్రభుత్వం నిలిపివేసిన 93 కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 74 పథకాలు పునరుద్ధరించబడ్డాయి. కడప జిల్లాకు 2,596 ఎకరాల కొప్పత్తి పారిశ్రామిక హబ్ కేటాయించింది. ఈ హబ్ ద్వారా 2,137 కోట్ల రూపాయల పెట్టుబడులు, 54,000 ఉద్యోగాలు వస్తాయి. అలాగే కర్నూలు జిల్లాకు ప్రకటించిన 2,621 ఎకరాల బోర్వకల్లు పారిశ్రామిక హబ్ ద్వారా 12,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 45,000 ఉద్యోగాలు వస్తాయి. 2026 జూన్ 1 నుంచి విశాఖ కేంద్రంతో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్రం ఈ మధ్యనే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే రాష్ట్రానికి గూగుల్, ఆర్సెల్ఆర్ మిట్టల్ ఈ పరస్పర సహకారం ఇలాగే నిరంతరం కొనసాగాలని, ఏపీ ప్రజలకు వారు కోరుకున్న అభివృద్ధి దక్కాలని కోరుకుందాం. డబుల్ ఇంజన్ సర్కార్ని వాళ్ళ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి తీర్మానం ప్రవేశపెట్టవలసిందిగా, వివరాలు ఇవ్వవలసిందిగా, ఆయన గురించి మాట్లాడినటువంటి నోళ్లన్నీ మూతబడి వాళ్ళకందరినీ కూడా సైలెంట్ గా క్లాస్ లీడర్ లెవెల్లో, కానీ లోపల అదే మాస్, అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు ఉన్నటువంటి బలంతో ముందరికెళ్ళినటువంటి మన కేంద్ర మంత్రి వర్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అలుపెరగని ప్రయాణం, పోరాటం చేస్తున్నటువంటి మాన్యశ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పరిస్థితులను ఎదిరించినటువంటి ధైర్యం,